కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లిలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. 70 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న లంక భూముల హక్కుల సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది అని ఆయన తెలిపారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాము అని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ పూర్తయింది అని అన్నారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఘంటా సురేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ దోనెపూడి శివరామకృష్ణ, ఎంఆర్ఓ నవీన్ కుమార్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీని ప్రకారమే ఎలా చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది అంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి ఒక 400 ర్యాంకర్స్ అనేవి భూమి 400 ఎకరాలను బట్టి మిగతా లంకంతా కూడా ఆగిపోయింది. మ్యాక్సిమం అంటే రిజిస్ట్రేషన్ కానీ ఏమి కానీ జరగకుండా చెప్పిందల్లా ఒకటి మా కలెక్టర్ గారు చేస్తే ఇట్లాంటివి చేయాలి, విలేజ్ మనం సాల్వ్ చేయాలి. లంకపల్లి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను ఆహ్వానించిన రెవెన్యూ శ్రీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రాజపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు జనరల్ సూపర్ శ్రీ ఘంటా సురేష్ గారు, కార్యక్రమం చేసిన అధికారి యంత్రాంగానికి, పోలీసు వారికి ప్రాముఖ్యంగా లంకపల్లి గ్రామస్తులందరికీ కూడా హృదయ అలంకరించిన వర్ల కుమార్ రాజా గారికి నా ముఖ్యమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 14 సంవత్సరాల రైతులు ముఖ్యంగా ఘంటా సురేష్తో, ఎందుకంటే నా సరిహద్దు నాది, నా సరిహద్దు ఈ సరిహద్దు శ్రీకృష్ణ గారు, సుగుణ రాత్తయ్య గారు, దివాకర్ రావు గారు, మల్లేశ్వరరావు గారు, పోతలగంట అంజయ్య గారు, రామకృష్ణ గారు, మన్నే శ్రీనివాసరావు గారు, సార్ వచ్చారు సార్ తర్వాత రెడీగా సుగుణ శ్రీకృష్ణయ్య గారు, సుగుణ రాత్తయ్య గారు, సుగుణ దివాకర్ రావు గారు, ఇలా చూడండి ఒకసారి. ఓకే సార్, ఓకే సార్. సుగుణ మల్లేశ్వరరావు గారు.
రీసర్వే జరిగినప్పుడు ఆ రోజు అధికారులు సరిగ్గా చేయక రికార్డు అసంతృప్తిగా ఉండటం వల్ల ఇప్పుడు వరకు దీని మీద చాలా వివాదాలు జరిగాయి. ఎవరికి కూడా సరైన కాగితాలు లేక భూమి మీద ఉంటారో కాగితాలు ఉండవు, పిల్లలకి రాసేవాళ్ళంటే సరైన ఇది ఉండదు. ఈ క్రమంలో ఇట్లా జరుగుతూ ఉండగా వివాదాలు ఇప్పుడు రీసర్వేకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సుఖలెక్క రైతులు ముందు వెళ్ళారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగి ఇట్లా మాకు భూమి ఉందంటే మాకు వెబ్లాండ్లో కనపడలేదు, మరి మాకు భూమి ఏదైనా చేసుకోవడానికో పిల్లలకి రాసి ఇవ్వడానికో ఆడపిల్లకి కట్నాలు ఇచ్చుకోవడానికో మాకు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దీన్ని పరిష్కరించమని గౌరవ ఎమ్మెల్యే కుమార్ రాజా గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్. నమస్కారం. పామర్ నియోజకవర్గం ఇది ఒక మంచి రోజు. పవిడిమొక్కల మండలం లంకపల్లి గ్రామస్తులు, మరి ముఖ్యంగా లంక గ్రామం పక్కనే ఉన్న సుకుర్లంక గ్రామస్తులు రైతులు అందరికీ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం. 70 సంవత్సరాల నిరీక్షణకి తెరబడింది. 70 సంవత్సరాలు అంటే సంవత్సరం 2 సంవత్సరాలు 5 10 కాదు, 70 సంవత్సరాలు నేను మాట్లాడేది. 70 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పని. లంక గ్రామస్తులకి ఆ లంక భూములు, ఆ పంచాయతీ మాకెందుకు అని ఎవరు పట్టించుకోకుండా ఈరోజు లంక గ్రామస్తులు నిర్వీర్యం అయిపోయి ఆ రీసర్వే సరిగ్గా జరగక గత దుర్మార్గ పాలకులు వాళ్ళ లబ్ధి కోసం ఏదో ప్రయత్నం చేశారు తప్ప ఇప్పటి వరకు పామర్ నియోజకవర్గ చరిత్రలో ఈ సమస్యను పరిష్కరిద్దామనే సంకల్పం ఎవరు సంకల్పంతో ముందడికి వేయలా. ఈరోజు కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఈరోజు ప్రజాసేవకుడిగా నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను. మరి ముఖ్యంగా లంక గ్రామస్తులు, సుకూరు లంకపల్లి అటువైపు ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని కూతుర్ని అత్తగారింటికి పంపితే మరి పండగలకి అల్లుళ్ళు రాకుండా కూతుర్ని వెనక పంపించేస్తారు. వాళ్ళ ఈ లంక భూములకు సంబంధించి ఉట్టి కాగితాలే, ఇది ఏమీ కాదు, మరి 70 సంవత్సరాలుగా దేనికి పనికిరాని ఇది మాకు ఎందుకు ఇచ్చారని అల్లుళ్ళు నిలదీయటం, తద్వారా కాపురాలు కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చిన దారుణమైన పరిస్థితులు ఉన్నా మరి ఏ నాయకత్వం గత సంవత్సరాల్లో కొన్ని చరిత్రలోనే ఎవరు పట్టించుకోవాలి. ఈరోజు బాధ్యతగా ముందడుగు వేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. మినిస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ అందరి సమక్షంలో నేను లేవనెత్తిన దీనికి సంబంధించి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళా. కాపురాలు కూలిపోతున్నాయి, కాపురాలు నిలబెట్టండి అని నేను ఒక స్లోగన్ తీసుకుంటే ఏమిటని అందరూ కూడా అడిగితే అప్పుడు చెప్పా. లంకపల్లి గ్రామస్తుల్లో ఒక చరిత్ర ఇది మిగిలిపోయింది. దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది పరిష్కరిస్తే జీవితకాలం రైతులకి మేలు చేసిన వాళ్ళగా మనకి సంతృప్తి, వాళ్ళ మనసులో కూడా మనం నిలిచిపోతామని తెలియజేయటం. తద్వారా సంవత్సరన్నర పాత జేసీ గీతాంజలి గారు కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త జేసీ నవీన్ గారు కానీ, కలెక్టర్ బాలాజీ గారు కానీ, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మేమంతా కూడా దాదాపుగా ఒక 20 సార్లు మినిస్టర్ గారు కానీ, మేము కానీ, కలెక్టర్ గారు కానీ దీన్ని పారదర్శకంగా చేయాలి. తద్వారా ఎంఆర్ఓ గారిది పెద్ద బాధ్యత, పెద్ద భూమిక. పవిడిమొక్కల మండల ఎంఆర్ఓ నవీన్ కుమార్ గారు, సహకరించిన విఆర్ఓ సిబ్బంది అందరూ కూడా ఒక యజ్ఞంలాగా 20 సార్లు రీసర్వే ఎవరైనా చేస్తారండి. లాస్ట్ 12 నెలల్లో 20 సార్లు వెళ్ళారు. ఒక్కొక్కటి కోఆర్డినేట్స్ ఎక్కడికెక్కడ అందరికీ న్యాయం చేసే దాంట్లో ఒక 200-300 ఎకరాలు గవర్నమెంట్కి అప్పచెప్తే సమస్య పరిష్కారం అయింది. మిగిలిన రైతులు అందరూ కూడా దాదాపుగా 90% మంది రైతులకి న్యాయం జరగగలిగింది. ఇది కేవలం మొదలే నాందే. ఇక మిగిలిన రైతుల సమస్యలు ఏదున్నా కానీ విరివిగా వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఈరోజు లంకపల్లి గ్రామంలో అందరూ కూడా అంగరంగ వైభవంగా సంతోషంగా పట్టాదారి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి డివై దాస్ గారు కానీ, ఉప్పులేటి కల్పన గారు కానీ, కైలా అనిల్ కుమార్ గారు కానీ వీళ్ళెవరు కూడా చేయలేని కార్యక్రమాన్ని 70 సంవత్సరాల కార్యక్రమం మనం ఎందుకు ముట్టుకోవటం అని వదిలేసిన వీళ్ళందరూ కంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవకుడుగా నేను సాధించా, నేను చేయగలిగా, నేను అందించా, ఇంతమంది కుటుంబాల్లో జీవితాల్లో వెలుగు నింపా, రైతులకు న్యాయం చేయగలిగానే సంతోషం, సంతృప్తి నాకు మిగిలినందుకు, నాకు వచ్చినందుకు, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, నా పూర్వజన్మ సుకృతం, ఇంతమంది కుటుంబాల్లో వెలుగు నింపే ఒక సామాన్యుడిగా నేను నిలబడినందుకు నాకు గర్వంగా, సంతోషంగా ఉంది. విజయవంతం చేసిన రైతులకి, నాయకులకి, అధికారులకి, లబ్ధిదారులైన ప్రతి రైతుకి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం.